వెంటనే ఆ యొక్క గురి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ శిశుభా వృక్షానికి ఎప్పుడైతే జడ వేసుకుందో పైనుంచి చూస్తున్నాడు స్వామి హనుమ జరిగినటువంటి విషయాలన్నిటినీ కూడా. ఆవేక్షమాణస్తాం దేవీం దేవతామివ నందనే తతో బాహు విదాం చింతాం చింతయస్య చ. ఈ విధంగా ఆలోచన చేస్తున్నాడు. యాం కపీనాం సహస్రాణి సుబహూన్యయుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే సేయమాసాదీత మయా. సీతాదేవిని కోటాను కోట్ల వానరాలు వెతకడానికి సుగ్రీవుడు పంపించాడు. అలాంటి కోటాను కోట్ల వానరాలకి అవనటువంటి సీతామాత దర్శనం నాకు ఈ రోజు కలిగిందనుకున్నాడు. అనుకుని రాక్షసాం వివేశస్య పురీచేయమవేక్షితాం రాక్షసాధిపతేరస్య ప్రభావో రావణస్య చ అన్నాడు. రాక్షసుల యొక్క విశేషాలన్నీ కూడా గమనించాను. ఈ లంకాపురిని పూర్తిగా చూశాను. రావణాసురుడి యొక్క ప్రభావాన్ని అతని యొక్క ధోరణిని కూడా తెలుసుకున్నాను. అయితే ఒక్క విషయం మిగిలి ఉంది. యుక్తాంతస్య ప్రమేయస్య సర్వశత్రుదయావతాః సమాశ్వాసయితుం భార్యాం పతి దర్శన కాంక్షణీం. సమస్త ప్రాణులపై దయ చూపించేటటువంటి అపరిమితమైనటువంటి బల పరాక్రమములు కలిగినటువంటి శ్రీరామునికి భార్య అయినటువంటి ఈ యొక్క సీతాదేవి తన యొక్క పతి దర్శనమునకై ఉబలాట పడుతోంది. అటువంటి ఈమెకి యద్యస్యా హమిమాం దేవి శోకో సహతచేతనాం అనస్యాస్య గమిష్యామి దోషవద్గమనం భవేతు. తీవ్రమైనటువంటి శోకంలో మునిగి ఉన్నటువంటి ఈమె యొక్క మనస్సు వ్యాకులతతో ఉంది, చాలా వికారంతో ఉంది. ఇట్టి పరిస్థితికి లోనైనటువంటి ఈమెని ఓదార్చకుండా కనుక నేను వెళ్తే నా యొక్క కార్యాన్ని నేను పూర్తిగా నిరర్ధకం చేసినటువంటి వాడిని. కాబట్టి ఈమెను నేను తప్పకుండా ఓదార్చవలసినటువంటి పని ఉంది అనుకున్నాడు స్వామి హనుమ. అనుకున్నదే తడవుగా యది చేద్యో జయిష్యామి భర్తారాం రామకారణాత్ వ్యర్థాగమనం తస్యా ససైన్యస్య భవిష్యతి. ఒకవేళ నేను ఈవిడ్ని ఓదార్చకుండా కనుక వెళ్తే రామచంద్ర ప్రభు నా యొక్క సీత యొక్క జాడ తెలుసుకుంటే ఆమె నాతో ఏం చెప్పిందో చెప్పవయ్యా అంటే నేను ఆవిడికి ఏం చెప్పాలి? ఆయన యొక్క క్రోధానికి గురి అయినటువంటి వాడిని అవుతాను. ఒకవేళ ఈవిడ్ని చూసినటువంటి విషయాన్ని ఆవిడ ఎక్కడుందో కనుక నేను వెళ్ళి చెప్పిన తరువాత ఈమె ఈలోపే తన యొక్క శరీరాన్ని విడిచిపెడితే రామచంద్ర ప్రభు సీతాదేవిని కాపాడడం కోసమని చెప్పి లంకాపురానికి వచ్చి ఇక్కడ సీతాదేవి లేదని తెలుసుకున్న తరువాత తన యొక్క శరాఘాతంతో మమ్మల్ని అందరినీ కూడా మట్టు పెడతాయి. కాబట్టి నేను చెయ్యవలసినటువంటి తక్షణమైనటువంటి కార్యక్రమం ఏమిటి అంటే ఈ తల్లిని ఓదార్చాలి. రావణాసురుడి యొక్క చావు అచిరకాలంలోనే ఉందని ఈమెని నమ్మించాలి. రామచంద్ర ప్రభు అచిరకాలంలోనే ఇక్కడికి వస్తాడనేటటువంటి ధైర్యాన్ని ఆమెకు కల్పించాలి అని మనసులో స్థిరమైనటువంటి ఒక ఆలోచనని పని ఈవిడితో మాట్లాడడం ఎట్లా? ఒక వానరంగా చిన్నటి రూపంలో ఉన్నటువంటి నేను ఈవిడితో ఒక మనిషిలా మాట్లాడితే ఈవిడికి నా మీద అనుమానం రావచ్చు. పోనీ ఆవిడలాగే వాళ్ళ యొక్క అయోధ్యానగరపు యొక్క భాష కిందే మాట్లాడితే ఒక వానరం అయోధ్యాపుర ప్రజల కింద ఏ విధంగా మాట్లాడుతోందా అనుకోవచ్చు. పోనీ ఒక విప్రవేశాన్ని ధరించి ఒక బ్రాహ్మణుడిలాగా మాట్లాడితే సంస్కృతంలో ఒక వానరం సంస్కృతంలో ఏ విధంగా మాట్లాడుతోందా అని అనుమానం రావచ్చు. ఇదంతా కూడా రాక్షసుల యొక్క రాజ్యం. అందరూ కూడా కామరూపులే, ఎవరిని నమ్మవడానికి వీలు లేదు. వచ్చినవాడు కూడా కామరూపుడే అయినటువంటి రాక్షసుడే అయి ఉండవచ్చు, రావణుడే అయి ఉండవచ్చు అని ఈమె కనుక అనుకుంటే నన్ను చూసి పెద్ద పెద్ద కేకలు వేస్తుంది. కేకలు వేస్తే ఇక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ కూడా లేస్తారు. వీళ్ళందరూ లేచి నా యొక్క స్వరూపాన్ని చూసి భయపడతారు. నన్ను భయపడినటువంటి స్వరూపాన్ని చూసిన తరువాత వీళ్ళు వెళ్ళి రావణాసురుడికి చెప్తారు. అప్పుడు రావణాసురుడు గొప్పదైనటువంటి సైన్యాన్ని పంపుతాడు. వాళ్ళందరితో యుద్ధం చేసి నా యొక్క స్వస్థలానికి నేను ఎగరలేకపోవచ్చు. నా యొక్క సీతాదేవి యొక్క క్షేమవార్తని వానరాలకి చేర్చలేకపోవచ్చు. ఈ స్థితిలో నేను ఏం చెయ్యాలా అనుకుని ఒకసారి మళ్ళీ ఆలోచన చేశాడు. మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. భూతాశ్చాద్యా విపద్యంతే లోకకాల విరోధితాః విక్లభం దూతమాసాద్య తమ సూర్యోదయే యదా. నిజంగా దూత అయినటువంటి వాడు ఇలాంటి ఆలోచనలు చేసి తన కార్యక్రమాలను ముందరికి నడపకుండా తన ఆలోచనల్లోనే నైరాస్యానికి గురైపోయి తాను చేయవలసినటువంటి కార్యాన్ని సఫలీకృతుడు చెయ్యడు.
ఇలాంటి దూతలు ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి. కాబట్టి నేను కూర్చుని ఆలోచించడం ముఖ్యం కాదు. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే రామకథే నన్ను రక్షించింది. ఆ సంపాది దగ్గర అయితే ఏమిటి, స్వయం ప్రభా బిలం దగ్గర అయితే ఏమిటి, ఆఖరికి సురస దగ్గర అయితే ఏమిటి, ఇలాగా ఎక్కడ చూసినా సరే నన్ను రామకథ రక్షించింది. ఆఖరికి అమ్మవారి దర్శనం కూడా రామకథ వల్లే జరిగింది. ఇప్పుడు ఈమె నన్ను ప్రసన్నురాల్ని చేసుకోవాలి అంటే ఈవిడ్ని నేను చెయ్యగలిగింది ఏదైనా ఉంది అంటే చెప్పవలసింది రామకథే అనుకున్నా. చెప్పడం అశోకవనం వృక్షం మీద కూర్చొని చెప్పడం, నమస్కారం చేసి ప్రార్థన చేసి ప్రారంభం చేశాడు. రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ పుణ్యశీల మహాకీర్తి ఇక్ష్వాకూణాం మహాయశాః. దశరథ మహారాజు గారికి గొప్పవారైనటువంటి 9 పుత్రులు పుట్టారు. పుత్రకామేష్టి యాగం చేయడం వల్ల. అందులో రామచంద్ర ప్రభు సుగుణాల రాజు, సకల మోహన రూపుడు, చాలా ఇష్టుడు దశరథ మహారాజు గారి. ఆయన విశ్వామిత్రుడి యాగ సంరక్షణార్థం మారీచ సుబాహుల్ని నిర్జించాడు. తర్వాత సీతా కళ్యాణం చేసుకున్నాడు. అయోధ్యకి వచ్చాడు. ఆ తండ్రి మాట నిలబెట్టడం కోసమని చెప్పి అరణ్యవాసాలకు వచ్చాడు. అక్కడ రావణాసురుడి చేత సీతాదేవి అపహరించబడింది. ఆ తర్వాత సుగ్రీవుడితో మైత్రీబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ సుగ్రీవుడి యొక్క మైత్రీబంధంలో వానరులందరూ కూడా నలుదిశలకి కూడా వెళ్ళారు. ఆ నలుదిశలకి వెళ్ళినటువంటి వాళ్లలో దక్షిణ దిశగా నేను వచ్చాను. నా దక్షిణ దిశ ప్రయాణంలో సుదూరమైనటువంటి ఈ మార్గంలో లంకానగర నగర క్షేత్రంలో ఈ అమ్మ యొక్క జాడ నాకు కల్పించింది. కొన్ని కోట్ల మంది వానరాలు దర్శించలేనటువంటి అమ్మ యొక్క స్వరూపం ఈ రోజు నాకు కనిపించిందన్నాడు. వెంటనే యథా రూపాం యథా వర్ణాం యథా లక్ష్మీం చ నిశ్చితాం అశ్రౌషం రాఘవస్యాం సేయమాధాదితామయ. సీతాదేవి యొక్క ఆకారాన్ని, రూప సౌభాగ్యాల్ని, తేజో విశేషాల్ని, చిహ్నాల్ని రాముని వల్ల నేను విని ఉండడం వల్ల ఆ చిహ్నాలకి సంబంధించినటువంటి పోలికలన్నీ ఈమెలోనే కనిపిస్తున్నాయి. కాబట్టి అమ్మా సీత నన్ను ప్రసన్నుణ్ణి చేసి నన్ను అనుగ్రహింపవమ్మా అని కోరుకున్నాడు. ఎప్పుడైతే అలా కోరుకున్నాడో ఈ శబ్దమంతా, ఈ యొక్క కథంతా ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆశ్చర్యపోయింది సీతామాత. ఒక్కసారి పైకి చూసింది. సాతీర్ధ్యగూర్ధ్వం చతదాస్ వ్యధస్తాతు వీరాక్షమాణాత్మచింత్య బుద్ధిం దదర్శ పింఘాధిపతేరమాత్యం వాతాత్మజం సూర్య వయోయమస్తాం. రమారమణ గోవింద గోవింద. ఆ సీతాదేవి ఒక్కసారి అలా పైకి చూడగానే పింగళవర్ణం కలిగినటువంటి వాడు, సూర్య తేజస్సు కలిగినటువంటి వాడు, వాయుపుత్రుడు అయినటువంటి స్వామి యొక్క హనుమ యొక్క దర్శనం సీతామాతకి కలిగిందిట. అంతటి గొప్ప సన్నివేశాన్ని వాల్మీకి మహర్షి ఇక్కడ చూపించారు. అయితే సావీక్షమాణ పృథువుగ్రవక్త్రం సాకామృగేంద్రస్య యథోక్తకారం. ఏమిటి నాకు ఈ యొక్క వృక్ష ఛాయ మీద ఒక వానరం కనిపించింది. వక్త్రముఖంతో కూడుకున్నటువంటి వాడే. కళలో కనుక వానరం కనుక వస్తే చాలా అశుభం. కాబట్టి నేను వెంటనే రామచంద్ర ప్రభు లక్ష్మణస్వామి యొక్క క్షేమం గురించి నేను ప్రార్థన చెయ్యాలనుకున్నా. అయితే నేను రామచంద్ర ప్రభువుకు దూరమైన తర్వాత నిద్రాహారాలు అనేటటువంటివి లేకుండా ఉన్నాను కదా, నాకు కళ ఎలా వస్తుంది అనుకున్నా. కాదు నేను స్పష్టంగా చూశాను ఈ యొక్క వానరాన్ని. కాబట్టి తప్పకుండా ఈ వానరం వచ్చినటువంటి కథ నిజమై ఉంటుంది, వచ్చినటువంటి వానరం నిజమై ఉంటాడు. కాబట్టి అమ్మా నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ ఉతాసనాచ అనేక చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసా తచ్చ తదాస్తు నాన్యథా. ఓ అగ్నిహోత్రుడా, ఓ బృహస్పతి, ఓ వనదేవతలారా, మీరందరూ కూడా నా యొక్క పాతివ్రత్యానికి సంతుష్టులైనటువంటి వాళ్లే అయితే ఆ వచ్చినటువంటి వానరుడు నిజమవుగాక, ఆ వచ్చినటువంటి వానరుడు చెప్పినటువంటి వృత్తాంతమంతా కూడా నిజమై ఉండుగాక, వెంటనే ఆ వానరుడు నా యొక్క కళ్ళ ముందు ప్రత్యక్షమవుగాక అని. ఎప్పుడైతే అలా అందో శోభతీర్య ద్రుమాత్తస్మాత్ విద్రుమ ప్రతిమానిన వినిత వేషకృషన్న ప్రణిపాపత్యో వసృత్యచ. వెంటనే ఆ శాఖ మీద ఉన్నటువంటి హనుమ ఒక్కసారిగా కిందకి దూకి అమ్మవారికి నమస్కారం చేశాడు. చేసి కాను పద్మ ఫలాసాక్షి క్లిష్ట కౌసేయవాసిని. అమ్మా తామరరేకు వంటి ముఖములు కలిగినటువంటి దానివి, కన్నులు కలిగినటువంటి దానివి ఎవరమ్మా నీవు అని అడిగాడు. కిమర్థం తమనేత్ర అభ్యాం వారి స్రవతి సో గజం. నిరంతరము ఆ యొక్క దుఃఖమైనటువంటి బాష్పములను విడిచిపెడుతున్నటువంటి నీవు ఎవరివి?
పుండరీక పలాసాభ్యాం వికీర్ణమివరోధితాము. నిరంతరము ఆ యొక్క రోధిస్తున్నటువంటి మనస్సుతో ఇక్కడ ఎందుకమ్మా కూర్చున్నావు? సురాణాం అసురాణాం వా నాగగంధర్వ రాక్షసాం యక్షాణాం కిన్నరాణాం వా కాత్వం భవసి శోభనే. నువ్వు రాక్షస జాతికి చెందిన స్త్రీవా, దేవతా జాతికి చెందినటువంటి స్త్రీవా, నాగజాతికి చెందినటువంటి స్త్రీవా, గంధర్వ జాతికి చెందినటువంటి స్త్రీవా? ఎందుకు ఈ పరిస్థితుల్లో ఈ చెట్టు కింద ఇక్కడ కూర్చుని ఈ విధంగా రోధిస్తున్నావు? చెప్పు తల్లి అని అడిగాడు. కిమ్ను చంద్రమాస హీన పతితో విబుధాలయాత్ రోహిణి జ్యోతిషాం శ్రేష్ఠ శ్రేష్ఠ సర్వగుణాన్వితా. తారల్లో శ్రేష్ఠురాలైనటువంటి రోహిణి చంద్రునికి దూరమై దివి నుండి భువికి రాలినటువంటి రోహిణిలా కనిపిస్తున్నావు తల్లి, ఎవరు నువ్వు అన్నాడు. కోనుపుత్ర పిత భ్రాత భర్తావతే సుమధ్యమే అస్మాల్లోకాముభాం లోకాం గత్వాం త్వమనుశోచసి. నీ యొక్క పుత్రులు ఎవరు, నీ యొక్క తండ్రి ఎవరు, నీ యొక్క భర్త ఎవరు, నీవు ఏ లోకానికి సంబంధించినటువంటి దానివి సవివరంగా చెప్పు తల్లి అన్నాడు. రోదనాతి నిస్వనాశాత్ భూమి సంస్పర్శ్యనాదసి. నువ్వు కళ్ళంపడ నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నావు, నీ యొక్క అవయవాలన్నీ కూడా భూమిని తాకి ఉన్నాయి. నత్వాం దేవీ మహామన్యే రాజ్ఞ సంఖ్య అవధారణాత్. కాబట్టి నువ్వు దేవతా స్త్రీవి కాదు అని నేను అర్థం చేసుకోగలను. నువ్వు ఒక మనుష్య స్త్రీకి సంబంధించిన దానివి, రాజలక్షణాలు కలిగినటువంటి స్త్రీలా కనిపిస్తున్నావు. రావడేన జనస్థానాత్ బలాదా పహృతాయతి సీతా త్వమసి భద్రంతే త్వన్వమాచక్ష పృచ్ఛత. జనస్థానంలో ఎత్తుకుపోబడినటువంటి రావణాసురుడి చేత అపహరించబడినటువంటి ఆ యొక్క సీతామాత కనుక నువ్వే అయితే నీకు శుభమగుగాక అన్నాడు. అన్న తర్వాత యదా హి తవ వైధైన్యం రూపం చాస్యాతి మానుషాత్ తపసా చాన్వితో మేషాః త్వం రామ మహిషీ ద్రుమాః. లోకోత్తర రూపము దైన్యస్థితిని తాపసవేషమును బట్టి చూచి ఉన్నచో నువ్వు నిజంగానే రామచంద్ర ప్రభు యొక్క పట్టమహిషివే అనుకుంటున్నాను నేను. పృథివీం వ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్యా ప్రతాపినః. అప్పటి నువ్వెవరో తెలియజేయి తల్లి అనగానే సీతాదేవి హనుమ మాట్లాడినటువంటి మాటలన్నిటికీ కూడా ఆనందభరితురాలై, ఆహా ఎన్నాళ్ళకి రాముడి యొక్క కుశలవార్తలు నేను వింటున్నాను అని చెప్పి వెంటనే హనుమకి తన యొక్క వృత్తాంతాన్ని అంతటినీ కూడా చెప్పింది. నేను దశరథ మహారాజు గారి యొక్క పెద్ద కోడలు, రామచంద్ర ప్రభు యొక్క భార్యని. నేను అయోధ్యాపురంలోకి వివాహమై ప్రయాణం చేసిన తరువాత 12 సంవత్సరాలు యథాతథంగా సుఖభోగాలన్నీ కూడా మానవులు అనుభవించే విధంగా అనుభవించాను అని. అంటే సాక్షాత్తు ఆమె లక్ష్మీ స్వరూపమని చెప్పగానే చెప్పింది స్వామి హనుమకి. అనుభవించాను అని చెప్పిన తర్వాత తండ్రి యొక్క మాట కోసమని చెప్పి కైకేయి యొక్క వాగ్దానాలు నెరవేర్చడం కోసమని చెప్పి మేము దండకారణ్యానికి వచ్చాం. అక్కడ రావణాసురుడు నన్ను వంచి తీసుకువచ్చాడు. ఈ పరిస్థితుల్లో నేను ప్రాణాలు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక 2 నెలలు మాత్రమే రావణాసురుడు గడువు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నాకు ఇటువంటి దుఃఖంలో మునిగిపోయి ఉన్నాను అని దుఃఖంతో చెప్పుకుంది. సీతావచనాలన్నీ కూడా విన్నాడు. విని ఆమె చెప్పడం ప్రారంభం చేశాడు. అహం రామస్య సందేశాత్ దేవి దూతస్తవాగతః వైదేహి కుశలీ రామ త్వాంచ కౌశలమబ్రవీత్. ఓ జానకి, నేను రామచంద్ర ప్రభువు ద్వారా పంపబడినటువంటి దూతను. ఆయన నిరంతరము నీ యొక్క కుశలవార్తలను తెలుసుకునేడానికి కుతూహలంగా ఉన్నాడు. నువ్వు కుశలమా కాదా అని నిన్ను అడిగి తెలుసుకోమన్నాడమ్మా అన్నాడు. యో బ్రాహ్మమస్త్రం వేదాశ్చ వేద విధాంవరః సత్వాం దాశరథి రామ దేవి కౌశలమబ్రవీత్. నిరంతరము వేదాంగాల్ని అధ్యయనం చేసినటువంటి రామచంద్ర ప్రభు, దశరథ కుమారుడైనటువంటి రామచంద్ర ప్రభు నీ యొక్క కుశల వార్తల్ని తెలుసుకోమన్నాడమ్మా. లక్ష్మణస్య సహభ్రాత్ర, ఆయన యొక్క తమ్ముడు మంచి లక్షితుడైనటువంటి లక్ష్మణుడు నిన్ను ప్రణామాలు చేసినట్లుగా తెలపమన్నాడు అన్నాడు. కళ్యాణి బతగాదేయం లోకకి ప్రతిపాదిమా. ఎప్పుడైతే రామచంద్ర ప్రభు లక్ష్మణస్వామి యొక్క కుశల వార్తలు విని వాళ్ళ క్షేమ సమాచారాలు వెంటనే తెలుసుకుందో, సీతామాత ఒక మాట ఉంది హనుమతో, నిజంగా శరీరాన్ని విడిచిపెట్టకుండా ఉంటే ఎప్పటికైనా శుభాలని చూస్తామనేటటువంటి పెద్దల యొక్క మాట ఈ రోజు నీ వల్ల నిజమయ్యిందిరా నాన్న.
శరీరాన్ని విడిచిపెట్టకుండా ఉంటే ఎప్పటికైనా సుఖాలని చూస్తామంది సీతామ. నువ్వు చెప్పినటువంటి మాటలు బట్టి నాకు అర్థమవుతోంది అంది. ఎప్పుడైతే రామచంద్ర ప్రభువు నుంచి వచ్చినటువంటి దూతగా నమ్మిందో ఆవిడ ప్రసన్నురాలైంది స్వామి హనుమ మీద. ఇదే చక్కటి సమయం అని దగ్గరికి వచ్చి స్వామి హనుమ ఇంకా విషయాలు చెప్పబోతూ ఉండగా ఒక్కసారి అనుమానించి, వీడు నా దగ్గరికి వస్తున్నాడు, కొంపతీసి రావణాసురుడు కాదు కదా, అహో దిక్ దుష్కృతమిదం కదితం హి యదస్య మే రూపాంతరముపాగమ్య సయేవాయాం హి రావణా. అయ్యయ్యో, ఇతన్ని పూర్తిగా నమ్మి నా కథనంతటినీ కూడా వివరించి ఎంతటి తప్పు పని చేసినో కదా, ఈ రావణాసురుడు ఎంతటి కపటి వేషధారో కదా, ఈ వశోక వృక్ష ఛాయ దగ్గరికి ఈ రూపాన్ని ధరించి ఈ రోజు నన్ను ప్రబలపరుచుకోవడానికి ఈ విధంగా వచ్చాడు కదా అనుకుంది. వెంటనే స్వామి హనుమ ఆవిడ యొక్క దుఃఖాన్ని చూసి వెంటనే నమస్కారం చేస్తూ ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత ఆవిడంది, నిజంగా నువ్వు రావణాసురుడివే అయితే నీ వల్ల నేను దుఃఖాన్ని మరీ ఎక్కువగా పొంది ఉంటున్నాను రావణ, గుర్తుపెట్టుకో. కాబట్టి ఓ నిశాచరా, నేను ఉపవాసాలచే కృషించి ఉన్నాను, శోకంతో నిండి ఉన్నాను, దీనురాలనై ఉన్నాను. పదే పదే నన్ను ఏడిపించకు, సంతాపానికి గురి చెయ్యకు, నీకు ఇది భావ్యం కాదు అని అంది. ఎప్పుడైతే అందో, యది రామస్య దూతస్త్వం ఆగతో భద్రమస్తు మే సృత్యామి త్వం హరిశ్రేష్ఠ ప్రియ రామ కదా అహిమే. ఇంతలా శంకించిన తర్వాత కూడా హనుమ యొక్క ముఖాన్ని చూస్తే ఆవిడికి ఎందుకో ఈయన యొక్క ముఖాన్ని చూస్తుంటే నాకు ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి ఇతను నిజంగా రామదూత అయి ఉండవచ్చునేమో. ఓ కపిశ్రేష్ఠ, నువ్వు నిజంగా రామచంద్ర ప్రభువు యొక్క దూతవై ఉండి ఉంటే రామచంద్ర ప్రభువు యొక్క కథాగానాన్ని నాకు వినిపించు. అది విన్నంత వరకే నేను ప్రాణాలతో ఉంటాను, లేకపోతే నా శరీరాన్ని ఎప్పుడో విడిచిపెట్టేదాన్ని. నిజంగా ఇది నాకు స్వప్నమా? స్వప్నంలో ఒక వానరం నాకు కనిపిస్తే కీడే కలుగుతుందనుకుంటాను, కానీ ఇది స్పష్టంగా జరుగుతోంది. ఏది ఏమైనా సరే ఇది భగవంతుడి యొక్క అనుజ్ఞ అయి ఉండవచ్చు అని ఆ వానరాంతో ఏమీ మాట్లాడకుండా అలా ఉంది. ఏతాం బుద్ధిం తదా కృత్వా సీతా సా తమ మధ్యమ. ఆవిడ ఏమీ మాట్లాడకుండా మౌనాన్ని వహించగానే ఆవిడ యొక్క సంఘర్షణల్ని, మనసులో ఏర్పడినటువంటి సంఘర్షణలన్నీ కూడా అర్థం చేసుకున్నాడు స్వామి హనుమ. ఈమెను ఎలాగైనా ఓదార్చాలి. ఈవిని ఓదార్చడం అంటే తన భర్త యొక్క లక్షణాలనే చెప్పాలి, అప్పుడు ఈవిడ నన్ను ఖచ్చితంగా నమ్మి తీరుతుంది అనుకున్నాడు. ఆదిత్య ఇవ తేజస్వి చెప్పడం ప్రారంభించాడు స్వామి హనుమ. ఆదిత్య ఇవ తేజస్వి లోకకాంత శశీయధా రాజా సర్వస్య లోకస్య దేవో వై శ్రవణో యథా విక్లమేణోపన్నస్య యథా విష్ణోర్మహాయసాః సత్యవాది మధురవాక్ దేవో వాచస్పతిర్యథా. అమ్మా, రామచంద్ర ప్రభు యొక్క గుణాల గురించి ఏం చెప్పమంటావు తల్లి? యశస్వి యందు బృహస్పతి వంటి వాడు, ధైర్యమునందు సాక్షాత్తుగా గర్త్మంతుని అంతటి వాడు, ఆఖరికి యశోవైభవాల్లో దేవేంద్రుడి అంతటి వాడు, యుద్ధమున తాను యుద్ధం చేయడం మొదలు పెడితే పరాక్రమమునందు శ్రీ మహావిష్ణువు ఎంతటి వాడు, అంతటి గొప్పవాడమ్మా నీ యొక్క భర్త అని చెప్పడం ప్రారంభం చేశాడు. ఇటువంటి రామచంద్ర ప్రభువు నేను ఋష్యభూగ పర్వతం మీద కలుసుకున్నాం. నువ్వు ఆ రోజు మూట కట్టి ఇచ్చినటువంటి లగల మూట నేను సేకరించి తీసుకువెళ్ళి రామచంద్ర ప్రభువుకి అందించానమ్మా. అమ్మా తల్లి నమ్మవమ్మా, నేను వానరుడు, నేను సాక్షాత్తుగా నేను హనుమంతుడను. నేను సాక్షాత్తుగా సుగ్రీవుడిని రామచంద్ర ప్రభువుని మైత్రీ బంధాన్ని ఏర్పరిచి కొన్ని వేల కోట్ల వానరాలని సీతాన్వేషణ కోసమై పంపించానమ్మా, తల్లి నమ్మవమ్మా అన్నాడు. ఎప్పుడైతే ఈ జరిగిన కథంతా చెప్పాడో ఎంతగానో ఆనందించింది సీతామాత. నువ్వు నిజంగా రామచంద్ర ప్రభు దూతమైతే రామచంద్ర ప్రభు యొక్క దేహ లక్షణాల గురించి నాకు చెప్పు. ఆయన శరీరం ఎలా ఉంటుంది, ఆమె యొక్క శరీర భాగాలు ఎలా ఉంటాయి, ఆయన కాళ్ళు ఎలా ఉంటాయి, ఆయన చేతులు ఎలా ఉంటాయి, ఆయన వక్షస్థలం ఎలా ఉంటుందో వివరించవయ్యా అని వెంటనే నమస్కారం చేశాడు. శ్రీరామచంద్ర ప్రభువుని ఉపాసన చేసినటువంటి వాడా కాదా తెలుసుకుందామని సీతామాత ఇక్కడ పరీక్ష పెట్టింది స్వామి హనుమకి. ఉపాసన చేసినటువంటి స్వామి హనుమ రామచంద్ర ప్రభువు యొక్క దేహ లక్షణాల గురించి వివరిస్తున్నారు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే తేజసా ఆదిత్య సంకాస క్షమయా పృథివీ సమా
రక్షితా జీవలోకస్య స్వజనాస్యాభిరక్షిత మర్యాదానాంచ లోకస్య కర్త కారయితాపి సహ రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్యురక్షితః మర్యాదానాంచ లోకస్య కర్త కారయితాపి సహ అర్చిష్మానర్చితోర్త్యార్థం బ్రహ్మచర్యా వ్రతే స్థితః సాధూనాముపకారాజ్ఞా ప్రజారాజ్ఞస్య కర్మణాం రాజవిద్యా వినీతస్య రాజవిద్యీ సుపూజితః శృతవాన్ శీలసంపన్నో వినీతస్య పరంతపః యజుర్వేద వినీతస్య బ్రాహ్మణానాముపాసిత ధనుర్వేద వినీతస్య వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః విపులాంసో మహాబాహుః కంబుగ్రీవా సుబానన గూఢజత్రుసుతామ్రాక్షో రామో దేవీ జనై శ్రుతాః. రామచంద్ర ప్రభు యొక్క అందచందాల గురించి ఏం చెప్పమంటావు తల్లి? రామ కమలపత్రాక్ష, కమల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు, విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు, సర్వసత్వ మనోహర పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మగవారు చూసి మోహించారు తల్లి. అంతటి అందగాడు. రూపదాక్షిణ్య సంపన్నా ప్రసూత జనకాత్వజే. ఒక దేహ లక్షణాలన్నీ కూడా ఒక రాజుకు ఏ విధంగా ఉంటాయో అలా ఉండగలిగినటువంటి వాడమ్మా. తేజసాదిత్య సంకాస, తేజస్సులో సూర్యభగవానుడంతటి వాడు. క్షమయా పృథివీ సమ, ఒక క్షమాగుణంలో పృథివీదేవికి ఉన్నటువంటి భూమికి ఉన్నటువంటి ఓర్పు కలిగినటువంటి వాడు. బృహస్పతి సమో బుద్ధ్య, బుద్ధి యందు బృహస్పతి వంటి వాడు. యశసోపమ, యశస్సునందు ఇంద్రుడి అంతటి వాడు. రక్షిత జీవలోకస్య స్వజనాస్యాభిరక్షిత, లోకాలన్నింటినీ కూడా రక్షించగలిగినటువంటి వాడు. రక్షితాస్య వృత్తస్య ధర్మస్యాజావరంతప, ధర్మాన్ని నిలబెట్టడం కోసమే అని చెప్పి ఎంత దూరమైనా వెళ్ళవలసినటువంటి వాడు. రామో భామిని లోకస్య చాతుర్వర్ణ్యాసురక్షిత, 4 వర్ణాల వారిని తమ తమ ధర్మాలని ఆచరించే వాళ్ళని నిరంతరము రక్షించుకునేవాడు. అటువంటి వాడమ్మా రామచంద్ర ప్రభు. వేదాంగాలు నేర్చుకున్నవాడు, యజుర్వేదాన్ని అవబోధన చేసినవాడు, బ్రాహ్మణుల్ని ఆదరించేటటువంటి వాడు. ధనుర్వేద విద్యలో కుశలుడు. విపులాంసో మహాబాహు కంబుగ్రీవో శుభాననాహ, శంఖం వంటి కంఠం కలిగినటువంటి వాడమ్మా. ఏనుగు, సింహము, పులి అనేటటువంటి వాటి యొక్క గమనశక్తి కలిగినటువంటి వాడు. అంతటి దుందుభీయస్వరం కలిగినటువంటి వాడమ్మా. త్రిస్థిర త్రిప్రలంభ త్రిసమా త్రిషుచోన్నత త్రితామ్ర త్రిషుషిగ్నో గంభీర త్రిషు నిశ్చయ. వక్షస్థలం, చేతి వేళ్ళు, నుదురు, కాళ్ళ యొక్క కణుపులు, మోకాళ్ళు, మోచేతులు అన్నీ కూడా సమాన పరిమాణంలో కలిగినటువంటి వాడు. అలాగే చతుష్కళ, చతుర్లేఖ, చతుష్టిష్కు, చతుస్సమాహ. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, అలాగే పిరుదులు, అలాగే వక్షస్థలం ఇవన్నీ కూడా దృఢంగా కలిగినటువంటి వాడు. రాజగమనం కలిగినటువంటి వాడమ్మా. అన్ని శరీరావయవాలు కూడా వంపుగా కలిగినటువంటి వాడు. గొప్పదైనటువంటి గుండ్రమైనటువంటి భుజబాహువులు కలిగినటువంటి వాడు. లోకారాజ్యుడు, సకల మోహన రూపుడు. తన యొక్క చేతులు బారులుగా కలిగినటువంటి వాడు. ఆజాన బాహులంబర పీవదండములతో గొప్పదైనటువంటి కోదండాన్ని ధరించి పురుషుల్ని సైతం మోహపరిచేటటువంటి అందగాడమ్మా అని భర్త అని వివరించాడు. రామచంద్ర ప్రభు శ్యామలవరుణుడు అయితే లక్ష్మణస్వామి మేరు బంగారు సంజాతుడు. ఆయన ఎరుపుగా ఉంటాడు. కమలముల వంటి తేజస్సు కలిగినటువంటి వాడు తల్లి. అటువంటి వాళ్ళిద్దరినీ నేను ఋష్యముఖ పర్వతం మీద కలుసుకున్నాను. సుగ్రీవరాజు ఎంతగానో గొప్పగా అన్న నుంచి గట్టివేయబడి వాలి నుంచి దుఃఖార్తుడై ఋష్యముఖ పర్వతం మీద ఉంటే మైత్రీ బంధాన్ని ఏర్పరిచానమ్మా కలుసుకుని నేను రామచంద్ర ప్రభువుని. ఆ విధంగా సుగ్రీవుడికి వాలి నుంచి విముక్తి కలిగించి కిష్కింధారాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాడమ్మా. ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసం కొన్ని కోట్ల వానరాలన్నింటినీ కూడా అన్ని దిక్కులకి పంపించాడు. ఈ విధమైనటువంటి దక్షిణ దిక్కులో వస్తూ ఉండగా నీ యొక్క దర్శనం నాకు కలిగింది. అమ్మా నమ్మవమ్మా అన్నాడు. మనమున శంకదగ్గి రఘురాముని దూతగా నమ్ముమమ్మా. మనమున శంకదగ్గి రఘురాముని దూతగా నమ్ముమమ్మా. నన్నును శతయోజనంబులు నూర్కొని వారిది దాటి వచ్చి నినుగన రాముడు నివృత నీరజ ముక్త దళాభిరామలోచనుడు తప్తదేవుడు నిశా సమయంబులెందుకుండడు. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో చెప్తారు ఈ మాట. అమ్మా నన్ను శ్రీరాముడి యొక్క దూతగా వచ్చినట్లుగా నన్ను పరికరింపు.
అనుగ్రహింపు. నన్ను రఘురామ దూతగా నమ్ముమమ్మా, నన్ను రఘురాముడి యొక్క దూతగా నమ్ము. దానవలోకహంతకున్ నన్ను రఘురామ దూతనను మూర్ఖనుమమ్మ. ఆయతలోకశీలుడై సరియడు నట్టి నీ చరణసారచ భక్తుడు లక్ష్మణుండు, నీ కనిచ నమస్కృతుల్ విరితాంజలి భక్తుడు స్వీకరింపవే. రామచంద్ర ప్రభు యొక్క తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామి ఎంతో భక్తితో నీ పాదాలకి నమస్కరిస్తున్నాడమ్మా, కాబట్టి నన్ను నమ్మవమ్మా అన్నాడు. ఆఖరికి నేనెవరో చెప్తారు విను. అంజనాదేవి తల్లి, నా యొక్క తల్లి అంజనాదేవి. అతడు తండ్రి అనిలదేవుని వరముననైతి నేను, వాయుదేవుడు మా తండ్రి. వాయుదేవుడెంత వాడో నిజమునకు నేను అంతవాడా. కాబట్టి వాయుదేవుడికి ఎంత శక్తి ఉందో నాకంత శక్తి ఉందమ్మా. మాల్యవంతం అనేటటువంటి పర్వతం మీద కేసరి అనేటటువంటి వారి యొక్క అంజనాదేవికి పుట్టినటువంటి పుత్రుణ్ణి తల్లి. నేను రామచంద్ర ప్రభు యొక్క దూతను, సుగ్రీవుడి యొక్క మంత్రిని, నన్ను విశ్వసించమన్నాడు. వెంటనే ఆనందపడిపోయింది. రాహు యొక్క నోటి నుండి విడిపడబడినటువంటి చంద్రబొమ్మల్లా ముఖమంతా కూడా ఆహ్లాదమై సీతాదేవి ఎంతగానో ఆనంద బాష్పాలను కురిపించింది, ఆనందపడింది. ఇది ఏ సరి అయిన ధర్మం అనుకున్నాడు స్వామి హనుమ. ఈ సమయమునందే ఆవిడ్ని ఆనందింపజెయ్యాలనుకున్నాడు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యా దేవీ అంగుళీయకం ప్రత్యాయార్థం తవానీతం తేన దత్తం మహాత్మనా. ఇదే ఇవ్వడానికి సరి అయిన సమయం అని భావించి తన యొక్క తలలో దాచుకున్నటువంటి ఆ యొక్క రామనామాంకితమైనటువంటి ఉంగరాన్ని తీశాడు. పైకి తీసి, అమ్మా ఇదిగో రామచంద్ర ప్రభు నన్ను దూతగా విశ్వసించడం కోసమని చెప్పి నీకు ఇమ్మని చెప్పి తీసుకువచ్చినటువంటి రామనామాంకితమైనటువంటి ఉంగరం స్వీకరించు తల్లి, నన్ను అనుగ్రహింపవమ్మా అని నమస్కారం చేశాడు. ఎప్పుడైతే ఆ యొక్క నామాంకితమైనటువంటి ఉంగరాన్ని చూసి ఆహ్లాదపడిందో అమ్మవారు, సిగ్గు మొగ్గలై ముఖమునందు ఆనందం అనేటటువంటిది తాండవించింది అమ్మవారికి. గృహీత్వా ప్రేక్షమాణాస భర్తూకర విభూషణం భర్తారమివ సంప్రాప్తం జానకి ముదితా భవతు. రమారమణ గోవింద గోవింద. ఒక్కసారి అమ్మవారి యొక్క ముఖమునందు ఆనందం అనేటటువంటిది తాండవించిందన్నారు వాల్మీకి మహర్షి. ఇన్నాళ్ళు రావణాసురుడు యొక్క చెరలో ఎవరూ తనవారనేటటువంటి లేనటువంటి సమయంలో రావణాసురుడు రాక్షస